నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వైసీపీ ఫైనల్ లిస్ట్ డేట్ ఫిక్స్ చేసింది అధిష్టానం. గెలుపు గుర్రాలకి టికెట్స్ కేటాయిస్తామని చెబుతోంది. అందుకు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చివేసింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వలేదు. ఫైనల్గా రెండోసారి అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి మేనిఫెస్టోను రూపొందించారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా పలు సంక్షేమ పథకాలను పొందుపరుచుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే జనసేన ఇప్పటికే తన 2 జాబితాలను రిలీజ్ చేసి 15 మంది క్యాండిడేట్స్ను కన్ఫర్మ్ చేసింది. వైసీపీ తన తుది జాబితాని ప్రకటించేందుకు రెడీ అయింది. వైసీపీ ముందు నుంచి కూడా ఏపీలో మరోసారి పాగా వేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వై నాట్ 175 అంటూ వైసీపీ అధినేత జగన్ ముందు నుంచి అంటున్నారు. ఆ దిశగానే పక్కా ప్రణాళికలతో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆయన ముందుకు దూసుకుపోతున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరైతే గెలిచే అవకాశాలున్నాయో వారినే బరిలోకి దించుతున్నారు. ఇప్పటికే 12 లిస్టులను వైసీపీ అధినేత ప్రకటించారు. ఈ క్రమంలోనే వైసీపీ ఫైనల్ లిస్ట్ ని విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. దానికి ముహూర్తం ఖరారైంది. వైసీపీ ఫైనల్ లిస్ట్ ను విడుదల చేసేందుకు జగన్ రెడీ అవుతున్నారు. జగన్ ముందుగా ఇడుపాలపాయకు వెళ్లనున్నారు. అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్దనే వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ లిస్టును జగన్ ప్రకటించనున్నారు. ఇడుపాలపాయ నుంచే. ఎందుకు అంటే జగన్ 2019 ఎన్నికల సమయంలో కూడా ఇడుపాలపాయ, వైఎస్ఆర్ ఘాట్ నుంచే లిస్ట్ని విడుదల చేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్తో ఆయన మరోసారి అక్కడ నుంచి అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తుంది. ఈ సెంటిమెంట్ కానీ సక్సెస్ అయితే వైసీపీ మరోసారి ఏపీలో అధికార పీఠం ఎక్కడం ఖాయమనిపిస్తుంది. లిస్ట్ ప్రకటించిన తర్వాత జగన్ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఫైనల్ లిస్ట్ ప్రకటించిన 2 రోజులకే జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఒక రోజులో 2-3 బహిరంగ సభలు ఉండేలా జగన్ తన ప్లాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.